హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. మనం వెళ్ళే దారిది కనబడుతుందా? మనం వెళ్ళే దారి ఎలా ఉండాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. అక్కడ ఏదో సైకిల్ ఉంది గాయస్. మనం వెళ్తున్న దారి మనకెన్నో అడ్డంకులు వస్తూ ఉంటుంది. అదిగో చూడండి, ఇక్కడంతా గడ్డి ఉంది. మళ్ళీ ఇక్కడ భూదేవి తల్లి ఉంది. మనం వెళ్ళే దారి ఎలా ఉన్నా సరే మన ప్రయత్నం అనేది మనం ఎప్పుడు ఆపకూడదు. ఎప్పుడైనా సరే ఇప్పుడు వాటర్ బాటిల్ యూజ్ చేయకూడదు అని అంటారు, అయినా ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. ఎందుకో తెలీదు. ఇంకా ముందుకెళ్దాం. ఇవన్నీ దొండపాదుల్లా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం ఇదంతా ఏం ఏరియా తెలియదు కానీ కొంచెం దట్టమైన ఏరియాలో ఉంది. మనం వెళ్ళే దారి ఎలా ఉన్నా సరే, మన ఎన్ని ఇబ్బందులైనా సరే మనం వెళ్తానే ఉండాలి తప్ప ఆ దారికి ముళ్ళు ఉన్నాయిలే, లేకపోతే మట్టి ఉందిలే, లేకపోతే మన ఈ దారిలో వెళ్ళలేమని ఆగిపోయామంటే మనం ముందుకు వెళ్ళామన్నమాట. ఏదైనా మన జీవితంలో ఏ ప్రయత్నమైనా అలా మనం ముందుకు పోవాలి తప్ప వెనక్కి ఆగకూడదు. ధీరుడు లక్షణం ఏంటంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. అంతే అనమాట. ఇంకొంచెం దూరం ఉంది, తీసుకెళ్తాను మిమ్మల్ని. అయినా మనం తెలియని ప్లేస్లోకి వెళ్తే ఒక రకమైన వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడితో ఇవేవో అరటి తోటల్లాగా ఉన్నాయి, కనిపిస్తుందా? ఓకే, ఇదంతా కూడా ఏదో రకంగా ఉందన్నమాట. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్.